తెలంగాణలో ఉండే ప్రతి స్పోర్ట్స్మెన్కి న్యాయం జరుగుతుంది. ఓకే. నేను ఇప్పుడు ఒలింపిక్స్ పోయి వచ్చిన, గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చిన, అవును ఇక్కడికి రాగానే ఆ పాలసీలో ఉంటుంది వాళ్ళకు ఒక ఒక క్రైటీరియా ప్రకారం ఈ అబ్బాయికి గ్రూప్ 1, ఓకే, లేకపోతే గ్రూప్ 2 పోస్టా, లేకపోతే స్పోర్ట్స్లోనే DY1, స్పోర్ట్స్లోనే ఈ క్రైటీరియా వస్తే ఈ క్రైటీరియాలో ఈ పోస్టులు ఇస్తున్నాం. లేదు వాళ్ళకి సంబంధించినటువంటి మనకు ఆల్రెడీ స్పోర్ట్స్మెన్స్ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైల్వే ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లా వాళ్ళకి ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తున్నాయో అంతకంటే మెరుగైన ఉద్యోగాలు మనం ఏమిస్తున్నాం తెలంగాణ నుంచి. ఇవన్నీ పాలసీలు రెడీ చేస్తున్నాం. ఒక 50 లక్షలు సహాయం చేద్దామా, ఏ విధమైన సహాయం చేద్దాం, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం కల్పిద్దామా, స్పోర్ట్స్మెన్ని స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళ ఎవరికైనా స్పోర్ట్స్లోనే ఉద్యోగం ఇవ్వాలనేది ఒక ఆలోచన. అన్న, రాజకీయాల్లో వ్యక్తిగతంగా మిమ్మల్ని మేము ఎన్నో ఏళ్ళ చూస్తున్నప్పటికీ మీ ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్పి ఇంకొక శిష్యుడికి నేను ఫోన్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా మీ రాజకీయ జీవితంలో మేము ఎటువంటి వివాదాలు అయితే ఇప్పటివరకు చూడలేదు. అయితే వారు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే అది మరి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నా. శివసేన రెడ్డి గారి సిఫార్సు ఇదే మన స్టేట్ లెవెల్ అయిపోయి నేషనల్కి వెళ్ళాలనుకునే అభ్యర్థులకు లేదా మీ సపోర్టు మీ సిఫార్సు వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలవాలి అని అంటే కొంతవరకు మీ అనుచరులు మీకు దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు కొంత పైసలు డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థుల దగ్గర అని చెప్పి వింటున్నాం. ఏం అభ్యర్థులు మీరు అనేది? స్పోర్ట్స్లోనే ఇప్పుడు స్టేట్ అయిపోయి నేషనల్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు, లేదా అనేక అవసరాల రీత్యా మిమ్మల్ని కలవాలనుకున్న వ్యక్తుల్ని మిమ్మల్ని కలవాలంటేనే వాళ్ళకు పైకం ముట్టాల్సింది అన్నట్టు నడుస్తుంది. ఒక క్వశ్చన్, నా దగ్గర ఎవడన్నా ఒక్కడే ఆ విధంగా ఉన్నా అంటే ఒక్క ఇన్ఫర్మేషన్, ఇప్పుడు లైవ్లో ఇంతమంది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎవడన్నా తీసుకున్నాడు ఇట్లా నా కింద ఉండేవాడు నన్ను కలిపియనికే తీసుకున్నాడు అని అంటే మాత్రం వాడిని ఆ ముందరే చెప్పుతూనే కొడతా నేనే. అంత కాన్ఫిడెన్స్ ఎవడైతే తీసుకున్నాడో, ఎందుకంటే నా దగ్గర ఉండేటోళ్ళు ఆ తప్పు చేయలేదు, నా గురించి పూర్తిగా తెలుసు అందరికీ కూడా ఈ విషయంలో. ఇంకొకటి, నా దగ్గర కలవడానికి ఎవడో మధ్యలో ఇంకో పైరవి అవసరం లే, ఓపెన్ గా ఉండేటోనే నేను. నాకేం సెక్యూరిటీ పెట్టుకునేటోని కూడా కాదు, అసలు ఇట్లా వ్యక్తులు కూడా ఉండేది ఎవరు ఒకరు ఆపే. కాకపోతే ఒకటైతే చెప్తా, ఒకరితో మాట్లాడేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగండి, ఎందుకంటే వీళ్ళకి ప్రైవసీ ఉంటాయి కొద్దిగా. 2 నిమిషాలు నువ్వు కూడా వచ్చి 2 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడేనే బాధను కాదు, సమస్యను డైరెక్ట్గా చెప్పమని చెప్తా అంతే. శివసేన రెడ్డి గారు కేవలం షాల్వల్గా పనికే, నేను అంటున్నది ఏంటంటే షాల్వల్గా పనికే ఏదో బొకేలియనికి అయితే ఇంకా వద్దు. నిజంగా నీకు అవసరం ఉంటే నా దగ్గరికి రా, ఇమీడియట్గా చెప్పేస్తా. ఇమీడియట్గా నాకు శివసేన రెడ్డిని కలవడానికి ఎవరికి ఎటువంటి పైరవ అవసరం లే. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేను ఎల్బీ స్టేడియంలో ఉంటా, మధ్యాహ్నం పూట గచ్చిబౌలి స్టేడియంలో ఉంటా. కాబట్టి ఎవరికి అటువంటి అస్త్రం వచ్చినా ఇమ్మీడియట్గా నా దగ్గరికి తీసుకురండి. అటువంటిది ఎవడన్నా ఉంటే వాడిని జీవితంలో మళ్ళీ నా సరౌండింగ్లో కనపడకుండా చేస్తాను, నా సరౌండింగ్ లో కూడా కనపడి. ఎందుకన్నా ఆ క్వశ్చన్ చేయగానే ఇంత కాన్ఫిడెన్షియల్ గా వార్నింగ్ అంటే నాకు కింద ఉండేటోళ్ళు ఎవరు అంత అట్లా చేసేటువంటి వ్యక్తులు అయితే లేరు నాకు తెలిసి. 99% కాదు, 100% పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? ఆడనే చెప్పుతో కొడతా అని చెప్పిన కదా, చెప్పుతో కొట్టి వాడి జీవితంలో వాడి ముఖం దగ్గర కూడా రాని అని. ఓకే, ఆ విధమైన అవసరమైతే నన్నే అన్నా ఇంత కొద్దిగా కష్టం ఉందని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ అట్లా తీసుకుంటారు. అది స్టూడెంట్స్ విషయంలో అట్లా చేస్తారు అని అంటే అసలు నేను ఆఫీసర్లనే క్షమించను, నా పక్కన ఉన్నైతే అసలు క్షమించడం ఊరేస్తామని నాన్ని. ఓకే, ఆ విషయంలో కాంప్రమైజే కాదు సార్. అన్న, యాజ్ ఏ స్పోర్ట్స్ చైర్మన్గా మీరు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేది, క్రియాశీలకంగా పాల్గొన్నారు, మేమంతా చూసింది. కాకపోతే మీ వ్యక్తిగత జీవితాల్లో మీకంటూ బాగా నచ్చే ఒక ఇష్టమైన గేమ్ అటువంటిది ఏమైనా ఉందా అన్న? కాలేజ్ డేస్లో కావచ్చు, స్కూల్ డేస్లో కావచ్చు, లేదా ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు కదా, ఒక టైం దొరికితే నేను ఈ గేమ్ ఆడాలి అని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే చెస్ ఆడేటోను నేను. ఓకే, అప్పుడప్పుడు చెస్ ఆడుతుండేనా? కొద్దిగా ఇంట్రెస్ట్ ఏంటంటే కొద్దిగా ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ అంతే. చెస్ కొద్దిగా ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు అంటే ఖాళీగా అంటే ఈ మధ్యకాలంలో లేకపోయినా ఏదైనా మన కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒకటి ఎక్కువ అదే చేస్తారు, క్యారమ్స్ కొద్దిగా బాగా ఆడేది. చాలామంది ఒకనొక సందర్భంలో మీ వెనుక తిరిగిన మీ ఫాలోవర్స్ యూత్ కాంగ్రెస్ నాయకులంతా శివన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు బాగా టైం ఇచ్చేది, బాగా మాట్లాడేది, మాతో కలిసి భోజనం చేసేది, ఇప్పుడు అంత టైం ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పి చాలా మంది నిరాశతో ఉన్నారు. అటువంటి మీ తమ్ముళ్ళకి ఏం చెప్తారు? అదైతే నిజంగా కూడా వాస్తవమే. అంటే స్పోర్ట్స్లో ఇంత పని ఉంటుందని నేను కూడా అనుకోలే. నేను కూడా ఇంత అంటే నువ్వు కావాల్సినోడికి కావాల్సి ఉంటుంది దీంట్లో. స్ట్రెస్ పని చేయాలి అనుకునేటోడికి కావాల్సినంత పని ఉంది. న్యాయం చేయాలనుకుంటే ఎంత న్యాయం చేయొచ్చు నువ్వు, ఎంతమందికి అన్లిమిటెడ్ అన్నట్టు. అన్లిమిటెడ్. నేను ఇంత ఉంటుంది అనుకో, తీసే కొద్దీ ఏదో ఉంటుంది చూడ, దోయ కొద్దీ మట్టి వస్తూనే ఉంది అని అన్నట్లు ఇది ఎంత తీస్తే అంత ఉంది స్పోర్ట్స్లో, అంత డెవలప్ చేయొచ్చు, అంత టైం కేటాయించవచ్చు, జిల్లాలకు పోవచ్చు, జిల్లాలో ఉన్న సమస్యలు తీర్చాలనుకున్నా. అదే దాంతోపాటు ఎంతమంది విద్యార్థులకు ఇప్పుడు మేము అనుకున్నాం సీఎం కప్ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు నేను
నేను చైర్మన్ అయిన తర్వాత వెంటనే మొట్టమొదట నేను ఏమనుకున్నా, లోగో చేంజ్ చేయాలి ఫస్ట్. తెలంగాణకు ఆ లోగో కరెక్ట్గా లేదనుకున్నాం మేము. అందరు చాలా మందితోనే నేను మాట్లాడితే ఇంక సేమ్ అదేం మన గవర్నమెంట్ లోగో లాగానే ఉంటుంది అన్న. స్పోర్ట్స్ సంబంధించే విధంగా, స్పోర్ట్స్ ఆలోచన విధంగా ఉండే విధంగా మనం ఒకటి తయారు చేయాలనుకున్నాం. ఆ లోగోని తీసుకొని వచ్చినాం. దాని తర్వాత ఈ చాలామంది విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏందో తెలుసుకోవాలనుకున్నాం. అసోసియేషన్లో ఉన్న కష్టాలు ఏందో తెలుసుకోవాలనుకున్నాం. వాటన్నింటిని మీటింగులు పెడుతున్నాం, ఆ సమస్యలు తెలుసుకున్నాం కొంతవరకు. దాని తర్వాత నెక్స్ట్ పాలసీలో వీటన్నింటిని చేర్చాలి. ఎందుకంటే చాలామంది కేవలం డబ్బు లేక, అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు ఒక స్థాయి వరకు డబ్బు అవసరం పడుతుంది. ఇప్పుడు నిక్కత్ ఉంది, నిక్కత్ జరిగిన వాళ్ళ ఫాదర్ ఎన్నో కష్టాలు పడ్డాడు అమ్మాయి కోసం. వెరీ కింది స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అమ్మాయి సెటిల్ అయిపోయింది. కానీ ఈ స్థాయి వరకు రావడానికి, ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాతనే నీకు కొన్ని కంపెనీలు కూడా వాళ్ళని 10 ఏళ్ళ సపోర్ట్ చేస్తాయి ఫైనాన్షియల్గా. ఆ స్థాయి వరకు రావడానికి వచ్చే ఆ పిల్లలకి ఏం చేయాలి అనే ఆ అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినాం. రాబోయే జనరేషన్లో అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలంగాణకు యూనివర్సిటీ అనేది తేవాలనుకున్నారు స్పోర్ట్స్కి. స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా గ్రామ స్థాయిలో విద్యార్థులు, ఇప్పుడు మనం కామన్వెల్త్కి పోవాలన్నా ఖేలో ఇండియా స్థాయి వరకు వచ్చిండ్రు అనుకోండి. ఇప్పుడు సీఎం కప్పే మేము పెడుతున్నాం. సీఎం కప్లో సక్సెస్ అయిన విద్యార్థులు ఎవరెవరైతున్నారో వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ రేపు ఉద్యోగంలో కూడా దానికి వాల్యూ ఉంటుంది, భవిష్యత్తులో. సీఎం కప్ ఏదైతే సర్టిఫికేట్ మేము ఇవ్వాలనుకుంటున్నామో, రేపు నెక్స్ట్ ఏదన్నా గవర్నమెంట్ జాబ్కు నువ్వు ఉంటే ఇందులో కూడా ఒక 5 మార్క్సా 10 మార్క్సా కలిపే విధంగా ఈరోజు ఒక క్రైటీరియా తయారు చేస్తున్నాం. అంటే అంత పవర్ఫుల్ ఆ సర్టిఫికేట్ వాల్యూ పెంచుతున్నాం మీరు. అంటే స్పోర్ట్స్ మెన్ ఇప్పుడు దృఢంగా ఉండగలుగుతాడు, ఆలోచన విధానం ఒక స్ట్రాంగ్ ఉంటుంది. అటువంటి వ్యక్తులనే నెక్స్ట్ మనం తీసుకోవాలా అనే ఆలోచనతోన ఈరోజు మనం ప్రక్రియ మొదలుపెట్టాం. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు మన స్కాలర్షిప్స్ ఎట్లా వస్తాయి, పిహెచ్డి చేస్తే ఆ విధంగా ఒక క్రైటీరియా ప్రకారం నువ్వు చేస్తే ప్రతి నెల ఈ ఒలింపిక్స్ నుంచి వచ్చే ఒలింపిక్స్ వరకు నెలకు 20,000 25,000 మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. దాంతోపాటు నీకు స్టైఫండ్ 20,000 25 ఎంతో ఒక క్రైటీరియా ప్రకారం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నాం. అంటే వాళ్ళ టార్గెట్ గోల్ కొట్టాలి. గోల్ కొడితే ఉద్యోగంతో పాటు పేరు ప్రఖ్యాతులు, తెలంగాణకు ఒక పేరు వస్తుంది, దేశానికి ఒక పేరు వస్తుంది. ఆ విధమైన వ్యవస్థను రాబోయే రోజుల్లో తీసుకురావాలి. ఇవన్నీ రాత్రికి రాత్రే జరుగుతాయని నేను అనను, కానీ మొదలు పెట్టాల్సిన సమయం అయితే ఒక దగ్గర మొదలు పెడితేనే కదా. మహాత్మా గాంధీ ఒక అడుగుతోనే మొదలు పెట్టిండు కాబట్టి ఈరోజు మనకు స్వతంత్రం రాగలిగింది. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మొదలుపెట్టినాడు, దాన్ని మేమందరం ఆచరిస్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరం 2024ను క్రీడాకారులకి, క్రీడారంగ అభిమానులకు అందరికీ చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం. టీఆర్ఎస్ పరిపాలనలో క్రీడా సమస్యల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ళుగా జరగని అభివృద్ధిని క్రీడా రంగంలో ఈ 5 ఏళ్ళుగా ఎట్లా చేసి చూపిస్తారు శివసేన రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాం కదా మేము. మొట్టమొదట గేమ్స్లలో ఎవరైతే విద్యార్థులలో సీఎం కప్ ఈరోజు పెడుతున్నాం, సీఎం కప్ ద్వారా కొంతమంది విద్యార్థులు వెలుగులోకి వస్తారు. వాళ్ళందరినీ ఏ విధంగా వాడాలి, వాళ్ళందరినీ ఎక్కడ ఏ విధమైన అకామిడేట్ చేయాలి, ఎట్లా వాళ్ళకి సపోర్టివ్గా నెక్స్ట్ గేమ్స్కి ఏ విధంగా, అంటే మనం ఇక్కడ ఏముంటుంది, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్కి ఎట్లా పంపుతాం. అందులో ఎవరు ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు ఏ గేమ్లో వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు వాళ్ళన్నింటినీ తీస్తాం. తీసిన తర్వాత నెక్స్ట్ వారిని ఏ విధంగా స్టాండర్డ్గా మనం వాళ్ళను సపోర్ట్ చేయాలన్నది ఒకటి. విలేజ్ స్థాయిలో ఉండేటువంటి స్కూల్స్ నుంచి కూడా ఎవ్రీ మండలంలో ఉండే స్కూల్స్ వీటన్నింటినీ స్టెప్ టు స్టెప్ తయారు చేస్తున్నాం. స్కూల్స్ అన్నింటినీ కలిపి ఒక గేమ్ పెట్టాలండి విద్యార్థుల నుంచి. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎట్లయితే కార్డు ఉందో అట్లా స్పోర్ట్స్ కార్డ్స్ తయారు చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ జనరేషన్. స్పోర్ట్స్ కార్డు రెడీ, మీ దగ్గర ఒక స్పోర్ట్స్ కార్డు ఉంది అని అంటే నువ్వు ఇంతకుముందుకు ఏం గేమ్స్ ఆడినావు, ఫర్దర్గా ఏం గేమ్స్ ఆడబోతున్నావు, నెక్స్ట్ ఏం గేమ్స్ ఆడుతున్నావు అంటే నువ్వు ఇంతవరకు చేసినటువంటి నీ క్రైటీరియా మొత్తం ఆ కార్డులో ఉంటుంది, ఆ ప్రొఫైల్లో ఉంటుంది. నువ్వు ఏజ్ తగ్గించుకోవడాలు ఇటువంటి సమస్యలే ఉన్నాయి చిన్న చిన్న. ఇప్పుడు ఏంటంటే ఏజ్ తగ్గించుకోవడం కానీ ఇట్లాంటి ఏజ్ పెంచడం కానీ దానికి పోవాలంటే ఆ మిస్టేక్ జరగదు ఇంకా ఫ్యూచర్లో. నువ్వు ఫస్ట్ ఈరోజు నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నువ్వు ఎన్ని గేమ్స్ పోగలిగినావు అనేది ఆ కార్డు మీద ఉన్న నెంబర్ కొడితే నీ మొత్తం నీ బయోడేటా, నీ స్పోర్ట్స్లో నీకు ఉండేటువంటి ఏదేది ఉందో మొత్తం వచ్చే విధంగా ఈరోజు ఆ మెకానిజంని ఇప్పుడు తయారు చేయబోతున్నాం. అంత మంచి విజన్ పెద్ద చెప్తున్నా కదా. ఈ 2024 నుంచి అంటే ఈ కాంగ్రెస్ ఈ 2000 ఒలింపిక్స్ 28 వరకు తెలంగాణలో స్పోర్ట్స్ మెన్స్ జీవితంలో ఇది రాసి పెట్టుకునే సంవత్సరాలు ఇవి. అంత బ్రహ్మాండంగా తయారు చేయాలన్న ఆలోచన మాకుంది.